వైసీలో ఫైర్ బ్రాండ్ నాయకులు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కొడాలి నాని పేరు. ఇప్పుడు కొడాలి నానికి సంబంధించి ఒక వారసుడు రాబోతున్నారు త్వరలో అంటూ సాక్షాత్తు పేరుని నాని ఆయన ముందే ప్రకటన చేశారు. ఆయన ఎవరో కాదు, ఎందుకంటే కొడాలి నాని గారికి ఇద్దరు కుమార్తెలే ఉన్నారు. ఆయన తమ్ముడు కొడుకు ఎవరైతే ఉన్నారో కొడాలి అర్జున్ రావు, ఆయన త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారంట. అంటే ఇప్పుడు 2029లో ఉన్నాయి. 29లో అయితే కొడాలి నానియే బరిలోకి దిగుతారేమో గుడివాడ నుంచి, అది క్లారిటీ లేదు. కానీ 2034లో మాత్రం వైసీపీ అభ్యర్థిగా అర్జున్ రావు పోటీ చేస్తారు అంటూ వెల్లడించడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అంటే ఇంకా చాలా టైం ఉంది, 10 ఏళ్ళ టైం ఉంది, 8 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు ప్రకటించడం ఏంటి అంటే, ఇప్పటి నుంచి ఆయన్ని ఒక వారసుడిగా చూడాలి గుడివాడ ప్రజలు, ఆయన్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దాలి అనే ప్రయత్నం ఏమన్నా స్టార్ట్ చేశారేమో. ఇప్పుడు తాజాగా ఆయన ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అర్జున్ రావు అనే వ్యక్తి ఫోటోలు. ఈయన కొడాలి నాని గారి తమ్ముడు కొడుకట, ఆయన్నే వారసుడిగా ప్రకటించారు అనేది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికే పేరు నాని తన కుమారుని పేరుని కిట్టిను మొన్నే ప్రకటించారు, మొన్నే సీటు కూడా వచ్చి బరిలో దింపారు. కాకపోతే ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి మధ్యలో ఒక ఎలక్షన్ గ్యాప్ తీసుకొని తర్వాత వస్తారు అని చెప్తున్నారు. అంటే మరి పరిస్థితులు 2029 పెద్దగా హోప్ పెట్టుకోలేదో ఏంటో వీళ్ళు అనేది కూడా ఒక డౌట్. లేదు అప్పుడే ఎందుకు, ఇప్పుడు రాజకీయాలు చూసి ఎలా ఉంటాయో ఒకసారి వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు 34లో యువతరాన్ని దించాలని రంగంలో సిద్ధం చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అఫీషియల్గానే ఈ ప్రకటన చేయడం అనేది ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో ఒక అతిపెద్ద చర్చగా మారింది.